ఒవేరియన్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరికి హెల్ప్ఫుల్, దీనివల్ల బెనిఫిట్స్, రిస్క్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బ్లడ్లో ప్లేట్లెట్స్ అనే ఒక ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఇవి యాక్చువల్గా బ్లీడింగ్ తగ్గించడానికి, దెబ్బ తగిలితే క్లాట్ ఫామ్ చేయడానికి సహాయం చేసే బ్లడ్ సెల్స్. ఈ ప్లేట్లెట్స్లో ఇంకా అనేక రకాల ఇంపార్టెంట్ కెమికల్స్, ఇంకా గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని ప్రాసెస్ చేసి ఈ ప్లేట్లెట్స్ని విడిగా సపరేట్గా చేయొచ్చు. అప్పుడు దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఓవరీస్లోకి ఇంజెక్ట్ చేసే ట్రీట్మెంట్ని ఓవేరియన్ పిఆర్పి అంటారు. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనకు ఓవరీలో మాత్రమే కాకుండా స్కిన్ రీజువినేషన్లో, ఆర్థోపెడిక్స్లో, న్యూరాలజీలో ఇలా చాలా చోట్ల కామన్గా యూజ్ చేస్తున్నారు. పిఆర్పి ఒక రీజనరేటివ్ మెడిసిన్ లాంటిది. పిఆర్పిని ఓవరీ ఇలా ఒక పర్టికులర్ ఆర్గన్లో ఇంజెక్ట్ చేసినప్పుడు పిఆర్పిలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్న టిష్యూస్ని రిపేర్ చేసి ఫాలికల్స్ లేదా అక్కడ ఉన్న సెల్స్ పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిఆర్పి అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్. ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే అడ్వైస్ చేస్తాం. పిఆర్పి వల్ల చేసిన వారందరికీ 100% ఆఫ్ ద టైం ఎగ్ రిజర్వ్ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనే షూరిటీ ఏమీ మనకి ఇప్పటివరకు లేదు. ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నవారు, ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నవారు, ఒకవేళ డోనార్ ఎగ్ తీసుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు వారు పిఆర్పి ఒక ఆప్షన్ లాగా ప్రయత్నం చేసి చూడొచ్చు. పిఆర్పి ట్రీట్మెంట్ని కనీసం 3 సార్లు చేస్తాం, అంటే నెలకి ఒక్కసారి అడ్వైస్ చేస్తాం. ఎలాగా, బ్లడ్ శాంపుల్ నుండి పిఆర్పి ప్రిపేర్ చేసి అండర్ అనస్థీషియా వెజనల్ స్కాన్ గైడెన్స్ ద్వారా ఓవరీలోకి పిఆర్పిని ఇంజెక్ట్ చేసుకోవచ్చు. వెజనల్ రూట్లో జస్ట్ నీడిల్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ ట్రీట్మెంట్ కిందే ఉంటుంది. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. 2-3 months తర్వాత స్కాన్ చేసుకొని ఫాలికల్స్ కనుక ఇంప్రూవ్ అయినాయి అంటే మనం సెల్ఫ్ ఎగ్తో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. పిఆర్పిని పేషెంట్ యొక్క సొంత బ్లడ్ నుండే తయారు చేస్తారు కాబట్టి దానివల్ల ఎలర్జీ, రిజెక్షన్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాకపోతే రిజల్ట్స్ అనేవి అన్సర్టనిటీ ఉంది కాబట్టి ముందుగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్లో క్లియర్గా అన్ని వివరాలు తెలుసుకొని పిఆర్పి ఆప్షన్ మనకి సూటబుల్ అంటేనే అప్పుడు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ని ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.